ఆనంద్ అలీ అధ్యక్షుడు వల్ల రాలేదు. వేదిక ముందున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ మాస్టర్లు, మరి చైతన్య జ్యోతిరథ యాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి ఫౌండేషన్ మనకి వేసిపోయినటువంటి పత్రికారికి నా ధన్యవాదాలు. మరి 24-25 రోజున వచ్చినంత పబ్లిక్ మనం ఫస్ట్ రోజే చూడగలిగినామంటే ఇది రాను ఇంకెంత ఫ్యూచర్లో ఇంకెంత బాగుంటుంది అనేది మనం అద్భుతంగా ఇక్కడి నుంచే చూడవచ్చు. మనం చాలా చాలా గ్రేట్ సార్. మంచి హన్మకొండ సొసైటీ బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము ఊరూరా క్లాసులు, స్కూళ్ళు, కాలేజీలు, మహిళా సంఘాలు రామూర్తి నీ అనుభవం చెప్పు. లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు ఏ మార్పు జరిగింది? హన్మకొండ చాలా చాలా మార్పు జరిగా. ఏం జరిగినా ఫస్ట్ నా పేరు వచ్చేసి రామ్మూర్తి, వృత్తిరీత్యా నేను కార్పెంటర్. మరి 2006లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు డిస్క్ ప్రాబ్లం ఉండేది. ఆ డిస్క్ ప్రాబ్లాన్ని నేను ఓవర్కమ్ చేయలేక నేను చాలా బాధపడ్డా. 2 సంవత్సరాలు బెడ్ రెస్ట్లోనే ఉన్నవాడిని. మరి అప్పుడు నాకు మెడిటేషన్ గురించి నాకు నేర్పడం జరిగింది. నేర్పినప్పుడు మా కుల సంఘం అంతా తీసుకుపోయి నీకు ఇట్లా మెడిటేషన్ నేర్పిస్తారు, ఇక్కడ ఒక కాడు ఉన్నారని చెప్పని నన్ను తీసుకుపోయి అక్కడ చేర్పితే 15 మందిని 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండు బత్తల రాజవీర్ గారని. ఆ ట్రైనింగ్లో నేను భాగంగానే 15 రోజులు ధ్యానం చేసినాక నేను తర్వాత మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఒక 10-15 రోజులు చేసి శ్వాస మీదే ధ్యాస పెట్టి కూర్చుంటే ఈ ధ్యానంతో గిదెట్లా తక్కువ అవుతుంది, నేను ఇన్ని మందులు ఇన్ని డాక్టర్ల దగ్గరికి పోయినా కదా, ఇదేమవుతుంది అని చెప్పని నేను మెల్ల దాన్ని పక్కకు నెట్టేసి ఊరుకున్నాక నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో నాకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే 1 మంత్ కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు. ఒక వాల్ 100% బ్లాక్ అయింది, ఒక వాల్ 40% బ్లాక్ అయింది, ఇది చాలా సీరియస్, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఆపరేషన్ కని పోతే మళ్ళీ ఎంజియోగ్రామ్ చేస్తే ఆ ఎంజియోగ్రామ్లో వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ హాస్పిటల్ పోయినాక వాళ్ళు ఉషాముల్లపూడికి రాసిండ్రు. వాళ్ళు ఉషాముల్లపూడికి రాస్తే ఆ ఉషాముల్లపూడి హాస్పిటల్లో వాళ్ళు చెక్ చేసి ఇది బైపాస్ చేయరాదు, స్టంట్ వేయరాదు, లైఫ్ అంతా మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి అని అన్నారు. అప్పుడు నేను ధ్యానానికి నేను డిసైడ్ అయినా. ఇక నేను ఎప్పుడు ఏమయ్యేదాకా తెలియదు అన్నారు డాక్టర్లు. మరి మెట్లు ఎక్కద్దన్నారు నన్ను. మెట్లు పై అంతస్తు నుంచి నేను మళ్ళీ కిందికి షిఫ్ట్ అయినా. అప్పటి నుంచి నేను ధ్యానం చేసి ఒక 8 గోళీలు వాళ్ళు ప్రమోట్ చేసిండ్రు, వాళ్ళు ఇది వేసుకోవాలని. మరి 3 నెలల్లో నేను 5 ట్యాబ్లెట్లను తీసేసిన. మళ్ళీ ఒక 3 నెలల్లో మొత్తం టోటల్ ట్యాబ్లెట్స్ లేకుండా నేను ఈ మెడిటేషన్ చేసుకుంటే నేను దాన్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చి అదే ఉషాముల్లపూడికి పోవడం జరిగింది. ఉషాముల్లపూడి పోతే మళ్ళీ వాళ్ళు ఎంజియోగ్రామ్ చేసి ఇదివరకు ఉన్న ప్రాబ్లం నీకేం లేదు, ఇప్పుడు క్లియర్ అయిపోయింది, నువ్వేం చేసినావు అని చెప్పానంటే ఇట్లా నేను మెడిటేషన్ చేసిందని చెప్పడం జరిగింది. మరి దీనికి ముందు నేను పిరమిడ్ కట్టడానికి నేను ఫస్ట్ పిరమిడ్ కడతా అన్నప్పుడు నేను కిషన్ రెడ్డి సార్ సెంటర్లకే నేను అప్పుడు పోయి నేను పత్రికారితో నేను కిషన్ రెడ్డి సార్తో చెప్పంగానే ఆ కిషన్ రెడ్డి సార్ గుణం ఎట్లుంటుంది అని అంటే ఎవరు ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని పత్రికారి ముందట చెప్తాడు, మళ్ళీ పత్రికారు పిలిచి స్టేజ్ మీద మాట్లాడమంటాడు. ఇదంతా పెద్ద కథ అవుతుందని చెప్పి నేను వెనక కూర్చోగానే సార్ వెంటనే చెప్పిండు మళ్ళా, సార్ ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు పిరమిడ్ కడతానని చెప్పాను అన్నాడు అని అంటే ఎవయా లేచి రానిలే పైకి రానిలే అని అంటే స్టేజ్ మీదకి పిలిస్తే నాకు గనక వణుకుతాను నేను సార్ చేతికి పోయేటాలకల్లా. మరి అప్పుడు ఏం మాట్లాడదామని మైక్ ఇస్తే సార్ నేను పిరమిడ్ కట్టాలనుకుంటానంటే అప్పుడే సార్ అన్నాడు, పిరమిడ్ కట్టేటోళ్ళే ఇక పైలోకాలకు పోయేటోళ్ళు ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ మీరు అందరూ ఎవ్వరు కాదు పైలోకాలకు పోయేటోళ్ళు అని చెప్పిండు అప్పుడు పత్రికారు. సార్ మరి నేను పిరమిడ్ కడతా కానీ మీరే వచ్చి ఓపెన్ చేయాలంటే పర్వాలేదు నేను కడతా అనంటే నేను కడతా అనగానే నేను వచ్చి ఓపెన్ చేస్తా అని అన్నాడు. ఓపెన్ చేస్తా అన్నాక ఓకే, మళ్ళీ అది కట్టుడు అయిపోయినాక కట్టడానికి కూడా పూర్తి సహకారాలు కిషన్ రెడ్డి సారే దానికి స్ట్రక్చర్ చేసి ఇవ్వడం. మరి ఆ పిరమిడ్ నిర్మాణం జరిగినాక మరి అది ఓపెనింగ్ కాకముందే నేను పిరమిడ్లో కూర్చున్నా. మార్నింగ్ 5కి లేచిపోయి పిరమిడ్లో కూర్చున్నప్పుడు నాకు వితిన్ 5 మినిట్స్లోనే నేను అన్కాన్షియస్లోకి పోవడం జరిగింది. అన్కాన్షియస్లోకి పోయి ఆ ధ్యాన అనుభూతిని చెందుతున్నా నేను.
అక్కడ ఏమైంది అని అంటే నా ఆర్ట్లో ఏదైతే బ్లాక్ ఉన్నాయో ఆ బ్లాకులు నాకు కలల రూపంలో ఎక్కడో ఒక పైపులో ఒక బ్లాక్ ఉన్నట్టు ఆ బ్లాక్ను తీసేస్తున్నట్టు నాకు కళ రూపంలో వస్తుంది. ఆ 45 అంటే 55 మినిట్స్ నాకు ఆ క్రియ జరిగింది. ఒక పైపులో వాల్లో ఒక పైపులో బ్లాక్ ఉంటే ఆ బ్లాక్నంతా తీసేసి మళ్ళీ ఇంకేమన్నా ఉన్నదా అని చూస్తే ఇంకొక పైపులో ఒక సగం బడ ఉన్నది. ఆ సగాన్ని కూడా నేను నా దగ్గర తెలియని పరికరాలు పట్టుకొని ఆ పరికరాల ద్వారా ఆ బ్లాక్నంతా తీసేసినాక ఏంది నేను ఎక్కడ ఏం చేస్తుందా నా కళ లేకపోతే ఇది నిజమా ఇది ఏంటిది అని చెప్పి నాకు ఆ ధ్యానంలో అనుకునే వరకల్లా నాకు ఆర్ట్లో ఉన్నటువంటి బ్లాక్స్ డాక్టర్లు చెప్పిన విధానంగా చూసుకుంటే ఒక వాళ్ళలో 100% బ్లాక్ ఉన్నది, ఒక వాళ్ళలో 40% బ్లాక్ ఉన్నది. అంటే ఒక పైపులో నిండి ఉన్న బ్లాక్ను తీసేస్తానా, ఒక పైపులో 40% ఉన్న బ్లాక్ను తీసేస్తానా అని ఎరుకైంది. నాకు ఎరుకై విత్ ఇన్ సెకండ్లోనే నేను మళ్ళీ తర్వాత ఇంకా ఏమన్నా క్లియర్గా చేసుకోవాలి అని చెప్పని ఎరుకతోటి నేను ఆ ధ్యానంలో కూర్చొని ఆ ఉన్న బ్లాక్నంతా నాకు వాటర్ పైప్ దొరికితే ఆ వాటర్ పైప్ తోటి కడుక్కొని క్లీన్ అయ్యేటట్టుగా నేను చూసుకున్నా. ఆ తర్వాత నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఉషాముల్లపూడికి పోయినా. నేను ఉషాముల్లపూడికి పోతే వాళ్ళు మళ్ళీ ఎంజోగ్రామ్ చేసి నీకు అసలు ఎలాంటి బ్లాక్స్ లేవు, ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయినాయి అని చెప్పడం జరిగింది. అంటే మెడిటేషన్ వల్ల నేను ఏం సాధించిన అంటే ఆ సాధించిన దాన్ని ఎప్పుడో 2 నెలల కంటే ఎక్కువ బ్రతకవు అని చెప్పినటువంటి విధానంలోకి వెళ్ళి నేను ఈరోజు 15 సంవత్సరాలు నేను బోనస్గా బ్రతుకుతాను. మరి ఆ బోనస్ జీవితాన్ని నేను ఎలా ప్రమోట్ చేయాలి పబ్లిక్కు అని అటువంటి ఉద్దేశంతో నేను హన్మకొండ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నాకు వాళ్ళు స్థానం కల్పించి ఆ స్థానంలో నేను వర్క్ చేస్తున్న ప్రతి మండలాలకు పోయి ప్రతి గ్రామాలకు పోయి మండల కమిటీలు వేయడం, మండల కమిటీలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మోటివేట్ చేయడం, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలి, దానికి కావాల్సినటువంటి పాంప్లెంట్ తయారు చేసి పాంప్లెంట్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ద్వారా పనిచేయడం మరి అద్భుతంగా జరుగుతుంది. దానికి అనుగుణంగా మేము ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాం. మరి మాకు రవీందర్ సార్ అని మాకు ఆయన వైస్ ప్రెసిడెంట్గా, మరి ఆనంద్ ఆలియా ప్రెసిడెంట్గా మాకు ఉండి వాళ్ళ ఇద్దరి సహకారాలతోటి నేను పూర్తి బాధ్యతలు తీసుకొని నేను వర్క్ చేస్తున్నా. మరి వాళ్ళు కూడా నా మీద ఎక్కువ లోడ్ కాకుండా వాళ్ళ వెహికల్లనే నేను పోయి మరి వాళ్ళ వెహికల్ సౌకర్యంతో నేను ఇదంతా వర్క్ చేస్తున్నా. రవీందర్ సార్ రండి సార్. మరి రవీందర్ సారు అద్భుతమైనటువంటి సేవ. ఆయన ఒక్క క్షణం కూడా రికామ్ ఉండకుండా ఏదన్నా ఫంక్షన్కి పోయినా సరే ఆ ఫంక్షన్ నుంచి ఒక 2 స్కూళ్ళు చూసుకొని వస్తాడు ఆయన. ఆ